తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా ముగించారు. రేణిగుంట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అత్తూర్ హరిప్రసాద్ రెడ్డి అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులతో మండలంలోని సమస్యలపై విన్నవించుకుంటే సమస్యలను పరిష్కరించే విధంగా సహకరించాలని అధికారులకు ఎంపీపీ సూచించారు. రెవెన్యూ శాఖలో ప్రజల సమస్యలను తొందరగా పరిష్కరించాలని ఎంపీపీ కోరారు. మండలంలోని వివిధ సమస్యలను పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులు మరియు అధికారులు కలిసి పనిచేయాలని ఎంపీపీ సూచించారు. గాజుల మన్యం సర్పంచ్ రమేష్ తమ గ్రామంలో వికలాంగుల పెన్షన్లు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎంపీడీఓ ఇన్ఛార్జ్ ప్రభురావు త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పంటకాలం పుట్టి పంటకాల వ్యవసాయం చేయాలని సలహానికి వచ్చానంటే ఏ పేరుతో వస్తాడో వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? అసలు గ్రామ పంచాయతీ ప్రాపర్టీ లేవు, ఎక్కడ లేదు. వినేశ్వరం మొత్తం వెళ్ళిపోయి లేవు. ఏదో ప్రభుత్వం సంబంధించిన బిల్డింగ్ ఏదో కట్టుకోవడం. ఇప్పుడు మా గాలిమణి పంచాయతీలో అడుగు పెట్టుకుని గాలిమణి పంచాయతీ చదవలేదు. ఈ కులాపూర్ దాటి తప్ప ఆ కులాపూర్ జీవో అనేది వచ్చింది. జీవో 30 దీని ప్రకారం మనం 2019 అక్టోబర్ 15 ముందు ఎవరైతే అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే కుంటలు, వాగులు, చెరువులు ఇవి కాకుండా అనాధీనం కానీ ఏదైనా గయాలు ఇటువంటి వాటిల్లో ప్రభుత్వ భూముల్లో తెలుసు తెలియకుండా ఇల్లు కట్టుకొని ఉంటారు. వాహనాలను రెగ్యులర్ ఈరోజు మన రేణిగుంట మండలానికి సంబంధించి సర్వసభ్య సమావేశంలో గౌరవ ఎంపీటీసీలు అలాగే సర్పంచులు అందరూ కూడా మండలంలోని పలు ప్రధానమైన సమస్యల మీద ఈరోజు మాట్లాడటం జరిగింది. అందులో భాగంగా రేణిగుంట పట్టణానికి సంబంధించి కుక్కల బెడద ఎక్కువగా ఉన్నదని తెలియజేయడం అయింది. అలాగే రేణిగుంట పట్టణానికి సంబంధించి చెత్తను డంపింగ్ చేసేదానికి ఎన్నడూ కూడా స్థలం లేనందున రేణిగుంట పట్టణానికి గౌరవ ఎంఆర్ఓ గారికి స్థలం చూపించవలసిందిగా కోరడం అయింది. అదేవిధంగా తిరుపతి కార్పొరేషన్కి సంబంధించి ఉన్నటువంటి చెత్తని డంపింగ్ యార్డ్కి చుట్టుపక్కల పంచాయతీ పరిధిలో డంపింగ్ యార్డ్కి తోలే విధంగా మన ఆకాశం వారిని తీర్మానించడం జరిగింది. అలాగే ఆర్టీసీ బస్సులకు సంబంధించి మన నగరి నుంచి వచ్చే రైతులకి ఎక్స్ప్రెస్ తగ్గదని అలా ఈ తీర్మానంలో ఎంఆర్ఓ ద్వారా జాయింట్ కలెక్టర్ గారికి రేటు అదనంగా ఇవ్వాలి. అలాగే అత్తూరు పంచాయతీ పరిధిలోని అమ్మవారిపట్టణ గ్రామంలో రాముని ఇనాం భూమి ఉంది. ఆ భూమిని 70-80 సంవత్సరాలుగా రైతులు అనుభవిస్తున్నారు. ఆ భూమిని కూడా రైతులకి ఆమోదించుకోవాలని సందర్భంగా కోరడమైంది. అలాగే విద్యుత్ లైన్ మీద సమస్యల మీద కూడా మాట్లాడడం జరిగింది. ఆ ట్రాన్స్ఫర్లో చెప్పకపోతే రైతులకు